హలో అండి, మా ఇంటి వంటశాలకు స్వాగతం. ఈరోజైతే మన కిచెన్లోన ముంబై ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ వడపావ్ని ఇంట్లోనే ఈజీగా ఎలా చేయాలో చూద్దామండి. అయితే ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్ళిపోదాం. ముందుగా నేను ఇక్కడ అల్లం వెల్లిపాయ పేస్ట్ని చేసుకుంటున్నాను. దీనికి 1 ఇంచ్ వరకు అల్లం, ఒక 7-8 వెల్లుల్లిపాయలు, ఒక 2 పచ్చిమిరపకాయలని మిక్సీకి వేసుకొని ఇట్లా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది అయిపోయిన తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకునేసి దీంట్లోకి 1 స్పూన్ ఆయిల్ వేసుకొని 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, కొంచెం కరివేపాకు వేసుకొని కరివేపాకు చిటుపట్లాడే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లిపాయ పేస్ట్ని వేసుకుంటున్నాను. ఈ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకున్న తర్వాత దీన్ని ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇట్లా 2 నిమిషాల తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 స్పూను పసుపు వేసుకుంటున్నాను. ఈ పసుపుని ఒకసారి కలిపేసుకొని ఇది ఇట్లా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఉడకపెట్టుకున్న ఆలుగడ్డల్ని దీంట్లోకి వేసేసుకుంటున్నాను. నేను ఇక్కడ మీడియం సైజ్ ఆలుని ఒక 4-5 ఉడకపెట్టి పెట్టుకున్నాను. అవిటిని దీంట్లోకి వేసేసుకొని మ్యాషర్తోన బాగా మ్యాష్ చేసుకోవాలి. ఇట్లంతా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పు, కట్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. ఇట్లా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని కొంతసేపు వేయించుకోవాలి. దీంట్లో ఉండే తేమంతా పోయే వరకు కొంతసేపు వేయించుకుంటే ఆలు అనేది కొంచెం గట్టి పడుతుంది. దీని పక్కన పెట్టేసి ఇది ఇట్లా చల్లగా అయిపోయిన తర్వాత దీన్ని ఇట్లా ఉండలు చేసుకోవాలి. ఇది కొంచెం ఇట్లా గట్టి పడితే ఉండలు చేసుకునేకి ఈజీ ఉంటుంది. అట్లే బజ్జీ పిండిలోకి వేసుకున్నప్పుడు పిండిలోన మెత్తగా కాకుండా ఉంటుంది. ఉంట్లు పక్కన పెట్టేసి ఇప్పుడు బజ్జీ పిండికి రెడీ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ 1 కప్పు శనగపిండిలోకి 1/2 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ కారం వేసుకొని నీళ్ళు వేసుకొని బజ్జీ పిండిలాగా కలుపుకుంటున్నాను. చూడండి, ఈ మాత్రం ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ మీద ఆయిల్ని హీట్ చేసుకుంటున్నాను. ఇట్లా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొంచెం బూందీని వేసుకుందాం. నేను ఇక్కడ 1 గంట అంత బూందీని వేసుకుంటాను. ఈ వడపావులకి పల్లి పౌడర్ ఒకటి కావాలి కదా, దానికోసం ఈ బూందీ అవసరం. అందుకనే ఈ బూందీని వేసుకుంటున్నాను. ఇట్లా 1 స్పూన్ అంత బూందీని ఈ బొక్కల గంటి ఉంటుంది కదా, దాంట్లోకి వేసుకొని వేస్తే ఈజీగా ఈ బూందీలు అంటుకోకుండా ఏగిపోతాయి. వీటిలో కొంచెంసేపు వేగిన తర్వాత వీటిని పక్కకు తీసేసుకోవాలి. ఇవి పక్కకు తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఆలుగడ్డని ఉంట్లు చేసి పెట్టుకున్నాం కదా, ఆ ఉంట్లని ఈ బజ్జీ పిండిలోకి వేసేసుకొని వడలు వేసుకోవాలి. ఈ వడలు ఇట్లా లైట్ బ్రౌన్ కలర్ అయ్యే వరకు వేయించుకొని పక్కకు తీసేసుకోవాలి. ఇవి పక్కకు తీసేసుకున్న తర్వాత కొన్ని పచ్చిమిరపకాయలని మధ్యలోకి ఘాట్లు పెట్టుకొని వేయించుకుంటున్నాను. ఆ క్లిప్పు మిస్ అయింది. ఇప్పుడు మిక్సీ జార్లోకి 1 పిడికిడు వేయించుకున్న శనక్కాయ విత్తనాలు, 1 పిడికిడు మనం చేసి పెట్టుకున్నాం కదా బూందీ, అవి 1/2 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ కారం, ఒక 5-6 వెల్లుల్లి రబ్బలు వేసుకొని మిక్సీకి వేసుకోవాలి. బరకగా గ్రైండ్ చేసుకుంటే పల్లి పౌడరు రెడీ అయిపోతుంది. ఇప్పుడు వడ్లు, పచ్చిమిర్చి, పల్లి పౌడరు, పావు, ఇంట్లోనే ఉన్న గ్రీన్ చట్నీ ఇవన్నీ రెడీ చేసుకున్నాను కదా. ఇప్పుడు వడపావ్ని సర్వ్ చేసుకోవడమే. చూడండి,
యమ్మీ యమ్మీ మన వడపావ్ అయితే ఇంట్లోనే ఇట్లా ఈజీగా సర్వ్ చేసేసుకోవచ్చు. మీకు ఈ వీడియో ఎట్లా అనిపించింది నాకు కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఉంటానండి.